హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టు సతీష్. ఇది వచ్చేసి నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట. మా చింత చెట్టు చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. నాకైతే ఇష్టం అనమాట. ఇలా మా బావకి ఇంకా చాలా చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే. పాలు తాగుతున్నా. టిఫిన్ అయితే ఇడ్లీ తినడం అయిపోయింది అనమాట. ఇక పాలు తాగుతున్నా. ఇక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేసేయండి. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూసేసేయండి ఆ వీడియో కూడా. ఇప్పుడు వ్యూ పాయింట్ చూసేసేయండి. మొత్తం చుట్టుపక్కల అంతా న్యాచురల్ అనమాట. ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్. అక్కడ ఒక చెట్టు కింద, అది వచ్చేసి వేప చెట్టు అనమాట. చెట్టు కింద చిన్న గుడి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ముత్యాలమ్మ గుడి అనమాట. మాకు చాలా అంటే చాలా దగ్గర అనమాట. మా సాలి పాప ఏమో చూడండి ఇక్కడ మట్లో ఎలా ఆడుతుందో. నేనన్నా చెప్పులు వేసుకున్నా కానీ మా సాలి పాప ఆ చెప్పులు కూడా వేసుకోలేదు. మట్లో ఆట ఆడుతుంది. ఈమెకు కూడా ఇష్టం లేండి వీళ్ళ డాడీ లాగానే. ఈమెకు కూడా ఈ ప్లేస్ అంటే ఇష్టం అనమాట. ఎంత మట్టున్నా ఏమున్నా కానీ ఇక్కడ ఉన్న రోజులే కదా. అయ్యో పడిపోయింది, తెలు తీసుకో. ఇక్కడ ఉన్న రోజులే కదా ఆడనిచ్చేదని ఇక్కడికి రాగానే వదిలేస్తాం అనమాట. ఏమని మంచిగా సాలిపాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ పొలాలు చూడండి ఎంత పచ్చగా అంటే చాలా పచ్చగా ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. నేను చెప్తా కదా మా అమ్మోళ్ళు నాకు షుగర్ పంపిస్తారని. అది ఇక్కడే చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఇంకా మరి అటు కొంచెం మంచు పట్టే ఉంది, ఇంకా క్లారిటీగా కనిపిస్తలేదు. అంటే నాకలకే కనిపిస్తలేదు, ఇలా జూమ్ చేద్దామన్నా వస్తలేదు కదా అనేసి ఇప్పుడైతే ప్రజెంట్ మనం పాలు తాగుతున్నాం అనమాట. అసలు ఇలా పాలు కనిపిస్తలే కదా, పాలు తాగుతున్నాం. చూసేసేయండి. ఇటు పక్కన కూడా పొలాలే అనమాట. ఇది వచ్చేసి మా బర్రె గడ్డి. ఇటు పక్కన కూడా పొలాలే ఉంటాయి. చూసేసేయండి. అసలు ఇగో ఇది ఒక పొలం కదా, టంటడా ఇది ఒక పొలం అనమాట. ప్రజెంట్ అయితే నేను మా సాలిపాప అలా స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ మంచిగా. మా సాలిపాప ఏమో పుట్టనంతా గెలుకుతుంది. ఇది మా చిన్నప్పటి బాయ్ అన్నమాట. ఇప్పుడు పూర్తి చేసిర్రు. ఎందుకు అని అంటే దాంట్లో నీళ్ళు లేవు, అందుకే పూర్తి చేసిర్రు. మీలో ఎంతమందికి పాలు తాగడం అంటే ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా పాలు తాగుతాను అంటే. ఇప్పుడు ఈ గ్లాసు తాగుతున్నా నేను పాలు. అందులో ఒక 10% మా సాలిపాప తాగినా బాగుండు, 10% కూడా తాగట్లేదు. ఇలాంటి న్యాచురల్స్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం? అది వచ్చేసి మా మామిడి చెట్టు అనమాట. కనిపిస్తుందా? అది కొబ్బరి చెట్టు కూడా ఉంది, చూపిస్తా చిన్నగా. ఇది మా గడ్డి మామ సైడ్ అనమాట. ఇట్లా అంటే ఇక చింత చెట్టు గడ్డి మామ, ఇక అంతే. ఇటు ఏముండో. ఆ పట్టా కప్పిందేమో ఇంత ముందుకు పాత కాలంలో గోబర్ గ్యాస్ ఉంది కదా, పెండ కలిపి అదనమాట. మా ఇంట్లో పురాతన కాలం వస్తువులు చాలా అంటే చాలా ఉంటాయి. మా సాలిపాప చూడండి ఎంజాయ్ అంటే ఎంజాయ్ కరో అన్నట్టే ఉందన్నమాట. చిన్నప్పుడు మేము కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే ఇలా చెట్ల కింద ఆడుకునేది అనమాట. సీసంగోళీలు ఆడుకునేది బాగా. ఇప్పుడు మా సాలిపాప ఆడుకుంటుంది అనమాట మంచిగా. కాకపోతే సీసంగోళీలు కాదు కానీ మట్టితో ఆడుకుంటుంది. అయితే నాకే అనిపించింది అనమాట ఇప్పుడు వీడియో తీస్తే బాగుండు. చిన్నప్పుడు మేము కూడా ఇట్లనే కదా, మా అమ్మ ఎంత వద్దన్నా మట్లనే ఆటలాడేది. మా సాలిపాపకు కూడా మంచి మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. అయితే ఈరోజు నేను ఏమేమి చేస్తాను, మా అమ్మ ఏమేమి కర్రీస్ చేస్తుంది మెయిన్లీ తెలుసా. మా బావ ఏమో నచ్చింది చేయించుకొని తినరా అంటుండే, కానీ నాకు నచ్చిందే చికెన్ ఒకటి. ఆ చికెన్ ఏమి ఇప్పుడు తినైతే కాదు తెలుసా, కానీ తినొచ్చు అంటుర్లే కానీ ఎందుకులే అని నేను తినదలుచుకోలేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పాలు అయిపోతున్నాయి అటో ఇటో కష్టపడి. సాలిపాప సుక్క పాలంటే సుక్క కూడా తాగట్లేదు. ఇంకా అట్లా మా సాలిపాప అయితే కొంచెం తినేసింది, సగం ఇడ్లీ తినేసింది. మా నాన్నమ్మేమో ఇడ్లీ చేసింది అనమాట. మా అమ్మేమో గోధుమ రవ్వ ఉప్మా చేసింది. ఇక ఈరోజు నానబెడుతుంది ఏదో ఒక టిఫిన్కి. అయితే మా సాలిపాపకు మంచి మెమొరబుల్గా ఉంటుంది కదా అనేసి తీస్తున్నాను అనమాట. సాల్వి ఇటు చూడు తల్లి, సాలిపాప ఇటు చూడు, నాకెళ్ళి చూడు. అది ఈపి గోక్కుంటారు కదా, ఆ స్టిక్ అనమాట నాదే. అప్పుడు డెలివరీకి వచ్చినప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయా అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు పనికి వస్తుందని అదే కావాలని చెప్పి అదే తీసుకొని అట్లా చేస్తుంది. పట్టు ఇంకో తల్లి, కొంచెమే దాయనా. ఇది మేము ఈర్లకు పెట్టుకుంటాం కదా, అప్పుడు పుడిపేసామన్నమాట.
ఫైనల్గా అయితే తాగినాక ఫ్రెష్ అయ్యి ఇక మా ఊర్లో జాతర ఉంటుంది అనమాట, జాతరకి వెళ్ళిపోయినాం. అప్పటికే 11:30 అలా అవుతుంది అనమాట. ఫుల్ ఎండలో వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ ఇక మా నాన్న నన్ను దించేసి మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళిండు అనమాట. అక్కడ ఇక నేను కూర్చొని చిన్నగా వీడియో తీసుకుంటున్నా. ఇక మా అమ్మ రాగానే ఫస్ట్ జాతర చూసుకుంది. ఎందుకంటే ఫైనల్ డే కదా, ఆ రోజు 5th డే అనమాట. 5th డే అంటే 5 days వరకే ఉంటుంది జాతర. ఇక ఫస్ట్ అయితే జాతర చూసేసుకొని లోపలికి దర్శనానికి వెళ్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. అనుకుని మేము ఈలోపు జాతర చిన్నగా చూసుకునే లోపు అక్కడ అట్లా జరుగుతుంది అనమాట. గేట్లు వేసేసారు. ఇవి వచ్చేసి మా అమ్మ అనమాట. మా అమ్మ సింపుల్ సిటీ అనమాట ఎప్పుడైనా. అయితే మా అమ్మ అట్లా రెడీ అయిందామా, తాడేసుకురాదామా అని నేను అన్నా అనమాట. మా అమ్మ పచ్చదారం వేసుకుంది. అయితే తాడేసుకురాదామా అంటే ఎందుకు మళ్ళీ అమ్మటే మీరు వెళ్ళిపోగానే మళ్ళీ తాడు తీయాలి, మళ్ళీ పనికే పోతా కదా నేను అనేసి అనమాట. మా అమ్మ పనికి వెళ్ళిద్ది అనమాట. మా అమ్మ కష్టజీవులే, కష్టానికి మారిపోయారు మా అమ్మే అనమాట. అలా రెడీ అయ్యి వచ్చింది. ఎప్పుడైనా సింపుల్ ఏదో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏయైనా పెట్టుకోవడమైనా ఏయైనా. మా అమ్మ జుట్టు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ పాపం ఎండకి పనికి పోయిద్ది కదా, ఇక అందువల్ల చాలా అంటే చాలా ఊడిపోయిందనమాట. మా అమ్మనైనా మా నాన్నైనా ఒక మంచి వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. అది కూడా నేను యూట్యూబ్లో మానిటైజేషన్కి ఖచ్చితంగా అప్లై చేసుకున్నాక అప్పుడు తీసుకొస్తా. అప్పటి వరకు అయితే నేను చాలా వరకు 90% కొంచెం ఫ్యామిలీని తీసుకురావద్దు అనేసి అనుకుంటున్నాను అనమాట. మానిటైజేషన్ అయినాకనే తీసుకురావాలి ఎవరినైనా. నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, నాకంటూ ఒక వీడియోలకు ఒక గుర్తింపు ఉంటుంది కదా. సో అందువల్ల తీసుకొద్దామనేసి అనుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం పడుతుంది, పర్లేదులే అనేసి అనుకున్నాను అనమాట. కానీ మా అమ్మ అయితే చాలా అంటే చాలా కష్టం చేస్తుంది అనమాట. ఎంత కష్టం అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి, పని అనే ఉంటుంది అనమాట. మా అమ్మ అయితే చాలా కష్టజీవి. ఇక ఫైనల్గా అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము వచ్చేసరికి క్లోజ్ చేస్తున్నాయి, అంటే లాకేస్తుంది అనమాట గేట్లకి. ఇక్కడేమో అంటే నార్మల్ డేస్లో ఏమో ఇలాంటి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. మిగతా టైంలోనేమో అంటే వేరే దేవుడు ఉంటాడు, అంటే శివయ్యదే ఉంటుంది, కానీ కొంచెం గోల్డ్కి సంబంధించి ఉంటుంది అనమాట దేవుడు. సో అందువల్ల ఇది జాతర వచ్చేసి 3 ఊర్ల జాతర అనమాట. జక్కపల్లి, చెనపల్లి, వల్లాపురం అనమాట. సో అందువల్ల దేవుణ్ణి శివరాత్రి రేపనంగా ఈరోజు తీసుకొస్తారు ఇక్కడికి. శివరాత్రి రేపనంగా ఈరోజు నైట్ ఊరేగింపు చేసుకుంటూ తీసుకొస్తారు. మళ్ళీ ఐదో రోజు ఇట్లా 12 అయ్యే టయానికి ఊరేగింపు చేసుకుంటే షాప్స్ అంతా ఊరేగింపు చేసుకుంటే దేవుణ్ణి మళ్ళీ జక్కపల్లి తీసుకెళ్తారు అనమాట. ఎందుకంటే అప్పట్లో ఏదో దొంగలు పడ్డారంట గోల్డ్ కోసం. సో అందువల్ల అది ఇక ఊరిలో పెడతారు. ఇది వచ్చేసి గుడి ఊరు అవతల అనమాట. ఊరికి కొంచెం అటు ఇటు దగ్గర కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. ఇక నైట్ టైంలో దొంగలు పడుతారు అనేసి ఇక విగ్రహాన్ని జక్కపల్లిలో పెడతారనమాట ఎప్పుడైనా. ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి దేవుడు కిందకి ఊరేగింపుకి వెళ్ళిండు అనమాట. నాకేం తెలవలేదు అది ఊరేగింపు అని, నాకు అర్థం కావట్లేదు. అక్కడ డీజే పెట్టి ఊరేగించుకుంటూ పోతారనమాట దేవుణ్ణి. మంచిగా సంబరంగా చేసుకుంటూ పోతారు. మా సాలి పాప ఏమో ఇక్కడ మంచిగా బొట్టు పెడతా ఉంది దేవుడికి, నందికి బొట్టు పెట్టుకుంటా చూస్తుంది అనమాట. పాపం మా సాలి పాప నిద్రపోయింది, అందుకే కొంచెం మత్తుగా ఉందన్నమాట. అమ్మ బొమ్మలు కొనుక్కున్నారా అంటే ఎమ్మటే వచ్చిందంట. నిద్రమత్త అంతా పోయింది మంచిగానే, కానీ కొంచెం నిద్రమత్త అంటున్నా అంటే ఏడుస్తుందేమో అనుకున్నాను. నిద్ర జరిపిపోతే ఏడుస్తుంది అనమాట పాప. ఏడవకుండా మంచిగానే ఆడుకుందనమాట. అక్కడ ఉన్న బొమ్మలు అవన్నీ చూసి ఆడుకుంది. దీన్ని వచ్చేసి దేవత అనమాట. కానీ చిన్నప్పుడైతే మేము 5 రోజులు వెళ్ళేవాళ్ళం జాతరకి. ఫస్ట్ రోజు మా అమ్మోళ్ళు తీసుకెళ్తే, సెకండ్ రోజు స్కూల్ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, థర్డ్ డే మళ్ళీ బొమ్మలు కొంచెం తక్కువ రేటుకి వస్తాయని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఒకవేళ థర్డ్ డే సెట్ కాలేదంటే మళ్ళీ 4th డే, 5th డే మాత్రం మళ్ళీ మా నాన్న తీసుకెళ్తాడు. ఒకటి కొనాలి కదా, మళ్ళీ బొంగుల కోసం మిఠాయిల కోసం తీసుకెళ్ళేవాళ్ళు. ఈ జాతరలలో బొంగులు, మిఠాయి, నెక్స్ట్ వచ్చేసి చిలకలు వైట్వి అవి ఉంటాయి కదా, అవి తినేవి మిక్చర్ భలే ఉంటాయి తెలుసా. నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఇవన్నీ కొనుక్కుంటా, వీటితో పాటు పకోడీ కూడా కొనుక్కుంటా. నిన్న కూడా పకోడీ కొనుక్కున్నా, బొంగులు కొనుక్కున్నా, ఇంకోటి ఏంది మిఠాయి ఒకటి కొన్నా అనమాట. ఇంకా అక్కడ ఎప్పుడు ఫస్ట్ 3 days వరకు మిర్రర్ ఉందంట, మరి పలిగిపోయిందో ఏమో. ఇక మిర్రర్ లేదనమాట. ఇక లేదులే అనేసి ఇక నేను నా ఫోన్లోనే వీడియో తీసుకుంటా ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. కానీ గుడి అయితే ఓల్డ్ గుడి, కానీ బాగుంటుంది. ఇంకా చాలా అంటే బాగానే డెవలప్ అయింది. యాక్చువల్గా ఇంత ముందుకు లేదు, జస్ట్ నార్మల్గా ఉంది, కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. ఈ గుడికి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ
ఒకటి యోగాది కూడా పెట్టారు, పెడమర సంథింగ్ అది అంటారు, అది కూడా చూపిస్తాను, చూసేసేయండి. మా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కలేదనమాట, మా ఊర్లో తప్పించి. ఇగో అటే అనమాట దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్ళారు కదా, అక్కడ దాకా ఉందంట. ఇదంతా గుడి స్థలమే అనమాట, అందుకు గుడి చుట్టూ తిరగాలి కదా. సో అటు ఒక ఏరు ఉంటుంది, అటుగా గుడి ఏడు దగ్గరికి వెళ్ళేసి కొంచెం నీళ్ళు జల్లి ఇంకా అలా తీసుకురావాలని అటు వెళ్తున్నారు అనమాట. అదే అనమాట, మంచిగా డీజే పెట్టారు, ఊరేగింపు అయితే భలే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మాకు దగ్గర కోనేరు కూడా ఉంటుంది అనమాట. కోనేరులో కూడా కైన్స్ వేస్తారు, ఒక్కోసారి పిల్లలు పడతారు. ఫస్ట్ రోజు అయితే పిల్లలు పడేదనమాట, చిన్నప్పుడు అసలు గజగజ వణుకు పుట్టేది. ఇంకా కోనేరు గుంజుకుంటుంది అని అంటారు కదా ఇష్టపడ్డోళ్ళని, అట్లా భయం పుట్టేది. మా అమ్మ వాళ్ళు అయితే మస్తు భయపడేది అనమాట కోనేరు దగ్గరికి మేము పోతే. కానీ కైన్స్ వేసి వచ్చేదనమాట, మేమైతే ఇప్పటి వరకు అయితే అంతే. ఇలా ఇంకా 5th డే కదా, ఇక అలా ఇవి వచ్చేసి షాప్స్ అనమాట. నేను చెప్పా కదా యోగా చేసేది ఉందని, ఇదే అనమాట. మస్తు ఉంటుంది లోపలైతే. కాకపోతే మళ్ళీ ఈ గుడి స్పెషాలిటీ అంటే ప్రతి మండే అన్నదానం జరిగిద్ది, ప్రతి మండే మార్నింగ్ ఈవినింగ్ పూజ జరిగిద్ది, అన్నదానం జరిగిద్ది అనమాట. ఇదే అనమాట పెరమడ సంథింగ్ ఏదో అంటే దీని అసలు పేరు ఉంది, కాకపోతే నాకు ఇక యోగా చేసుకునేదాన్ని ఎక్కువ తెలిసిందనమాట. సో అందువల్ల నేను ఇప్పటికీ చాలా సార్లే పోయినా. ఇది నేను డెలివరీ అయిన కాంచి దాంట్లో ఒక 2-3 సార్లు పోతూనే ఉన్నా. వచ్చేసి ఇక అక్కడ పూజకు వచ్చిన వాళ్ళకి చైర్స్ అనమాట. అయితే మొన్ననే అన్నదానం జరిగిందంట 3వ రోజు. సో అందుకని ఇంకా సరుకులు ఏమైనా మిగిలిన ఏమైనా ఉంటే ఇళ్ళనే పెడతారు, ఎందుకంటే ఇక అయ్యగారి ఇంట్లో పెట్టుకోకుండా గుడికి సంబంధించిన దాంట్లోనే పెడతారనమాట. కానీ ఇది నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే ఇదే అనమాట అసలు మీనింగు. మా ఊర్లోనే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. మరి మీ ఊర్లో ఏమైనా ఇలాంటివి ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెప్పండి. కానీ మా ఊర్లో అయితే ఉంది. ఇక్కడ మా సాల్వి అయితే మంచిగా దేవుడికి అగరబత్తీలు వెలిగిస్తుందంట. అగ్గిపెట్టాను అవి తీస్తుంది, అగరబత్తి ఆల్రెడీ వెలిగించిందే ఉంది కానీ ఆమె వెలిగిస్తా అని తీస్తుందనమాట. ఇగో సాయిబాబాకి బొబ్బలే కనిపించింది నాకైతే. ఇంకా అలా అయితే చిన్నగా అన్నీ చూసేసుకొని వచ్చినాం అనమాట. కానీ కాళ్ళు అయితే మస్తు కాలుతున్నాయి, చెప్పులు వేసుకోం కదా, కాళ్ళు అయితే మస్తు కాలుతున్నాయి అనమాట. కానీ అలా ఫ్యాన్ వేయలేదు, కానీ చల్లగా ఉంది, ఎంత చల్లగా అంటే అంత చల్లగా బాగుందనమాట. అయితే ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంకా వీడియో అయితే ఏం కంటిన్యూషన్ చేయలేదు. బయట వచ్చేస్తే వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చేసి వెళ్ళిపోండి అనమాట. ఈ రోజుకైతే ఈ రోజుకైతే ఇదే అనమాట వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను మానిటైజేషన్ చేసుకునేలాగా నన్ను సపోర్ట్ చేయండి, చేస్తారని నమ్ముతున్నాను. అంతే మరి, ఉంటా మరి, బాయ్ బాయ్.